నమస్కారం అంకుల్. నమస్తే అమ్మా. కూర్చున్నా అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అంకుల్. మీరు బాగున్నారు అంకుల్? డాడీ ఎప్పుడు మీ గురించే చెప్తారు. కళ్యాణి కళ్యాణి, నా ఫ్రెండ్స్ పిల్లలు వచ్చారు, కాఫీ తీసుకురా. బాగున్నాను, మీరు బాగున్నారా? ఏమే ఇందులో ఈగబడింది. యాడికాడికి ఇత్రే ఊరికి మా ఇంటికి ఎందుకు వత్రే? ఇంకొత్త ఊరి వచ్చిరే కాయ కోత్రే. అబ్బబ్బా, మీకేమైనా కొత్తనా ఏంది? ఆ ఈగని చిట్కన వెళ్తే చిటుకున తీసేసి తాగండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు గట్టి అయిపోయింది. వెళ్ళొస్తాం అంకుల్. నమస్కారం సార్. నమస్తే సార్, కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? ఇంకొక నెల రోజులు ఓపెన్ చేస్తాం బాబు. బాగా మిస్ అవుతున్నాను సార్. ఎంత గొప్ప స్టూడెంట్ బాబు. సార్ ఇంతకు ఏ గ్రూప్ అనేది? సార్ గేట్ బయట పానీపూరి అమ్ముతాను సార్. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. పానీపూరి అమ్ముతాను సార్. ఏమై టీవీ తీసుకురా, నేను వెళ్తున్నాను. బాబా, నీకోసమని ఈరోజు బెండకాయ ఫ్రై, మంచి ముద్ద పప్పు, గడ్డ పెరుగు కూడా పెట్టాను బావా. మరి మరి ఇంతకి ఏం కావాలి చెప్పు. ఏం లేదు బావా, మార్కెట్ లో కొత్త శారీ వచ్చిందంట, నాకు 5,000 కావాలి బావా. 5,000? 50 రూపాయల క్యారేజ్ పెట్టి 5,000కు టెండర్ వేసావా? ఆర్డర్లు మీకు జోహార్లు. నీ క్యారేజ్ వద్దు, నువ్వు వద్దు. అక్కడ వద్దు బాబు. 1:30 గోదావరి గోదావరి, ఆకలి అవుతుంది, అన్నం పెట్టమ్మా. 1:30 అవుతుంది. ఏంటి బొమ్మలా నిలబడ్డావు? ఆకలి అవుతుందని చెప్పాను కదా. ఏంటి అలా చిగురు పట్టుకొని నిలబడ్డావు? వెళ్ళు, తొందరగా అన్నం పెట్టు. అయిపోయిందా? ఏంటైపోయింది? అయిపోయిందా? నేను నిన్న ఏం చెప్పాను నీకు? ఏం చెప్పావు? నిన్న నేను ఏం చెప్పాను? ఏం చెప్పావు? ఏం చెప్పలేదు. సాయంకాలం 5 గంటలకి కిరాణా సామాన్లు సరుకులు తేండి, ఇంట్లో లేవు అన్నా. జేబులో జీతం డబ్బులు పెట్టుకొని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తాగేసి రాత్రి వచ్చి ఇప్పుడు అన్నం పెట్టుకు వంట చేయాలంటే ఏం నుంచి చేయాలి? గోదావరి, అసలు ఏం జరిగిందంటే మా చిన్నప్పటి ఫ్రెండ్ నిన్న కలిసాడు. సంతాగేదో 2 పెగులు దాదాపు వెళ్ళాను. కొంచెం లేట్ అయింది, అంతేగాని అమ్మ నేను క్యారెట్ తీసుకొస్తానా? నీ క్యారెట్ చేస్తాను. ఏడ దొరికింది సంతరా ఇదే? ఏమండి చెప్పండి. ఎవరు వచ్చారు చూడు. అన్నయ్య గారు నమస్కారం. బాగున్నారా? వదిన పిల్లలు బాగున్నారా? సరే సరే, సూర్యాపు గారి వెళ్ళి కాఫీ పెట్టుకురా. అలాగేనండి. కాఫీ. ఎరా అప్పుడే వెళ్తా ఉంటావు? భోంచేసి వెళ్తూ కానీ. సరేలేరా. ఓకే సరే అన్నయ్య, వదిన పిల్లల్ని అడిగానని చెప్పవు. బాయ్. ఏరా ఇందాకేమన్నా అన్నయ్య గారు ఉన్నారని చెప్పి నేను ఊరుకున్నాను. నిన్ను చూస్తే నేను భయపడిపోవాలా? నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావా? తొక్కి నారదీస్తా. ఏమనుకుంటున్నావు? ఖబర్దార్.
కళ్యాణి 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 పిల్లలు ఉన్నారు అర్థం చేసుకోవాలి. కళ్యాణి కళ్యాణి దానికి తప్పించి ఇంకో దేనికి పనికిరారా? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మా ఆయన ఇప్పుడు నన్ను తింగర బుచ్చి అంటాడు. ఈరోజు మా ఆయనకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఈ విషయం మా ఆయనకు పెట్టుకుంటే నన్ను ఎంత మెచ్చుకుంటాడో. బావా నువ్వు ఎప్పుడు నన్ను తింగర బుచ్చివే అంటావు కదా. నిన్ను తింగర్ బుచ్చి అనడమే కాదే, నువ్వు పూర్తిగా తింగర్ బుచ్చివే. ఈ రోజు నేను చేసే పని చెప్తే నువ్వు చాలా మెచ్చుకుంటావు బావా. ఈ రోజు ఈ స్పూన్ కొంటే ఈ గిన్నె ఫ్రీ ఇచ్చావు తెలుసా ఆషాఢం ఆఫర్లో. ఈ చెంచా కొంటే ఈ గిన్నె ఇచ్చారా? ఈ చెంచా ఎంతమ్మా? ఎంత బావా? 500. 500కు ఈ గరిటె. కాఫీ చీ బావా, మా ఈ మధ్య మన ఇద్దరు ఘోర అయిపోతుంది. ఇదిగో అసలు వయసు అయిపోయాకే మంచి జమ్ములో ఉంటాను, ఇప్పుడే కదా కావాల్సింది. అసలుడే గాని మహానుభావుడు. బావా అల్లు ఏమైంది బావా? రాత్రి జరిగిన దానికి ఇంకా మర్చిపోలే, అలిగి కూర్చున్నావు. అలుపు పాన్పు దిగు బావా. దా వంట అయింది, నీకు ఇష్టమైన కూరలు వండాను, తిందేవురా. రావాలి మరి, మా బుజ్జి బావ కదా, రా బావా అన్నం తిందు. అసలుడే గాని నాకేం వద్దు, అన్నం వద్దు, నువ్వు వద్దు పో. నీకు ఇలా కాదు, ముందు చెప్తా. ఇదిగో నీకు ఇష్టమని సాంబారు పప్పు దినుసులతోటి ఫ్రై చేశాను, తిను బావా. మా బుజ్జి బావ కదా, చూడు వాసంతి. తిను బావా, తినవా? నేను తినబెడతాను, మా మంచి బంగారు బావ. చూడు బా ఎంత వాసన వస్తుందో. ఈరోజు బాగా కుదిరే కమ్మగా, నెయ్యి కూడా వేసాను ఇందులో. తిను బావా, ఒక్క ముద్ద తినవా? సరే నేనే తింటా. అబ్బా ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బావా టీ తాగు బావా. బావా చాయ్ తీసుకొచ్చాను బావా. బావా అమ్మో, అయ్యో అయ్యో బావా, ఏమైంది బావా? అరే తమ్ముడు, మీ బావకి ఏమైంది రారా? అయ్యో అయ్యో తమ్ముడు, మీ బావకి ఏమైందో చేయరా? అయ్యో ఉండక బతికిస్తాను, 2 గుద్దులు గుస్తే చచ్చినట్లు బతుకుతారు. అయ్యో ఇంకా 2 గుర్తులేక ఇష్ట గుర్తురా చచ్చిన బతుకుతాను. వచ్చిందండి వయ్యారి. ఇంకో 2 గుద్దులు వస్తే నేను నిజంగానే పైపోతాను. కళ్యాణి 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 పిల్లలు ఉన్నారు అర్థం చేసుకోవాలి. కళ్యాణి కళ్యాణి దానికి తప్పించి ఇంకో దేనికి పనికిరారా?
రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఏమండి ఉమ్, ఈరోజు సినిమాకి వెళ్దామన్నారు కదా, అన్నాను. మరి వెళ్దామా? అవును వెళ్దాం అనుకున్నాను కదా. ఓకే నువ్వు రెడీయా? నేను ఎప్పుడూ రెడీ. నువ్వు ఎప్పుడు రెడీ నిజమేనే, ఎప్పుడు కింద చూస్తావు ఎందుకే? అమ్మో మా అమ్మ మొగాడు ముఖం చూసి మాట్లాడొద్దని నీతోటి పెళ్లి చేసేటప్పుడే చెప్పి పంపించింది. అవునా? పోనీ మీ అమ్మమ్మ వీళ్ళందరూ వాళ్ళ భర్తలు చూడకుండానే పెళ్లి చేసుకుని సంసారాలు చేశారా? ఛీ ఛీ. మా వంశాచారం అంట మొగుళ్ళకి మా ముఖాలు చూపెడితే వాళ్ళకి ఆయి క్షీణమని. క్షీణమా నీ మొహమా? ఈ రోజు నీ మొహం చూడాల్సిందే, ఏదో ఒకటి తేలాల్సిందే, లేదంటే ఈ రోజు నుంచి శోభనం లేదు, ఏం లేదు మనకు. వద్దు బావా, చూస్తే తట్టుకోలేవా? ఏమీ కాదు. నీ అమ్మ సిగ్గుపడుతుందేమో అనుకున్నాను, కానీ ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు. ఈ రోజు నుంచి నా మొహం చూడకుండానే సంసారం చేయి. వెళ్ళు. డింగి చెక్క అమ్మ నీ అమ్మ